అప్పు తెచ్చే తెలివి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం రామాపురం జమీందారు ఒక గోష్ఠిలో ఉంటారు. ఆయన గోష్ఠిలో ఉండగా పొరుగురు నుంచి మల్లయ్య అనే ఒక అతను వచ్చి జమీందారుతో ఇలా మాట్లాడతారు. మాకు కొంచెం అప్పు కావాలి, మా కూతురి పెళ్ళికి 3,000 అప్పిస్తారా దయచేసి అని అడుగుతాడు. అప్పుడు జమీందారు ఇలా అంటారు, ఈ మాత్రం అప్పు కోసం పొరుగురు నుంచి ఇంత దూరం పక్కూరికి వచ్చావా? అంటే ఈ మాత్రం అప్పు నీ ఊర్లో పుట్టించుకోలేవన్నమాట అని జమీందారు అంటారు. అప్పుడు మల్లయ్య, పరమ లోబి నుంచి కూడా నేను అప్పు పుట్టించగలను, కానీ మీ చేతి చలువ విన్నాను, అందుకే ఇంత దూరం వచ్చి అడుగుతున్నాను అని మల్లయ్య చెప్తాడు. అప్పుడు జమీందారు, అవునా, అయితే సరే, నువ్వు మా ఊరి పోలయ్య దగ్గర అప్పు సంపాదించు. అలా అప్పు సంపాదించావనుకో, నా చేతి కంకణం నీకు బహుమతిగా ఇస్తాను. ఈ కంకణం విలువ 5,000. వెళ్ళి అక్కడ చూపించు నీ పరమ లోబికు నుంచి కూడా అప్పు తెచ్చే తెలివి అని జమీందారు అంటారు. ఇంకా అప్పుడు మల్లయ్య, సరే అలాగే, కానీ ఆ కంకణం ఏదో ఇప్పుడే ఇచ్చేయండి, అప్పు తీసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోతాను. నేను మళ్ళీ ఇంత దూరం ఏమొస్తాను? మీకు నా మీద నమ్మకం లేకపోతే మీ మనుషుల్ని ఎవరినన్నా పంపించండి నాయతోని, నేను అక్కడి నుంచి అటే అప్పు తీసుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంత దూరం రాలేను అని మల్లయ్య అంటాడు. జమీందారు మొదట తడపడ్డా, తర్వాత సరే అని కంకణం ఇచ్చి 4 మనుషులని మల్లయ్య వెంట పంపిస్తాడు జమీందారు. ఇంకా మల్లయ్య ఆ కంకణంని తీసుకొని ఆ ఊరి పోలయ్య దగ్గరికి వెళ్తారు 4 మనుషులతో, జమీందారు మనుషులతో. ఇంకా వాళ్ళు అలా పోలయ్య దగ్గరికి వెళ్ళాక మల్లయ్య ఎంతో తెలివిగా జమీందారు కంకణంని తాకట్టుగా పెట్టి పోలయ్య దగ్గర 3,000 అప్పు తీసుకుంటాడు. అలా అప్పు తీసుకొని జమీందారు మనుషులు వెంట వస్తారు కదా, ఆ మనుషులకి విషయం చెప్పి జమీందారుకు చెప్పండి అని చెప్పి మల్లయ్య 3,000 అప్పు తీసుకొని అటు నుంచి అటే తన ఊరికి వెళ్ళిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఎప్పుడైనా మన తెలివితేటల్ని ఎప్పుడు మంచిగా ఉంచుకోవాలి. ఇలాంటి అవసరమైన పరిస్థితుల్లో మన తెలివి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా తెలివిగా ఉండడం నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమన్నా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మన వీడియోని లైక్ తప్పకుండా చేయండి. అలా లైక్ చేస్తే యూట్యూబ్ ఆల్గరిథం అనేది కొత్త వ్యూవర్స్కి, కొత్త వాళ్ళకి మన స్టోరీస్ని చూపిస్తుంది. ఇంకా మన స్టోరీస్ చాలా ఇంకా అందరికీ కూడా తెలుస్తుంది, వ్యూస్ కూడా మంచిగా వస్తాయి మీరు లైక్ చేయడం వల్ల. అందుకే మీకు నచ్చితే మన స్టోరీ తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తా. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.